ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ ఎప్పుడు జరిగే అవకాశం ఉందనేది ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కోసం వి స్పోర్ట్స్ గైడ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆలో పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ జరగడానికి అయితే 2 పాసిబిలిటీస్ అయితే ఉండడం జరిగింది. ఒకటి జూలై లేదా ఆగస్టులో జరగడం, రెండోది అక్టోబర్ మిడ్లో జరిగే ఛాన్సెస్ అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ఈసారి ఆక్షన్ ఇంత లేట్ అవడానికి మెయిన్ కారణం చూసుకున్నట్లయితే ఏషియన్ గేమ్స్ అయితే ఉండడం జరిగింది. ఈ ఏషియన్ గేమ్స్ ప్రిపరేషన్ వల్ల అయితే పీకేఎల్ సీజన్ 13 ఆక్షన్ అయితే కొంచెం డిలే అయినట్టుగా కనపడుతుంది ఫ్రెండ్స్. గతంలో కూడా ఏషియన్ గేమ్స్ కారణంగా పీకేఎల్ ఆక్షన్ ని పోస్ట్ పోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకే ఈసారి ఆక్షన్ అయితే అంత లేట్ అవడం అయితే జరుగుతుంది. లేదంటే ఐపీఎల్ అయిపోయిన వెంటనే ఆక్షన్ అయితే జరగాల్సి ఉండే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఎప్పుడు ఆగస్టులోనే స్టార్ట్ చేసి కానీ ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్లో ఉండడం జరిగింది. సెప్టెంబర్లో ఉన్నాయి కాబట్టి ఆక్షన్ అయితే కొంచెం డిలే అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆక్షన్ జరగడానికి అయితే 2 పాసిబిలిటీస్ అయితే ఉండడం జరిగింది. ఒకటి జూలై మరియు ఆగస్టు, ఇంకోటి మిడ్ అక్టోబర్లో జరిగే అవకాశాలు అయితే పుష్కలంగా అయితే కనపడుతున్నాయి. ఈసారి పీకేఎల్ 13 ఆక్షన్ ఎప్పుడు జరిగిద్దని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముఖ్యంగా కనీ విని ఎరగని కబడ్డీ కంటెంట్ కోసం తెలుగులో అందరికంటే ముందుగా ఫాస్టెస్ట్ అప్డేట్స్ అయితే వి స్పోర్ట్స్ గైడ్ యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాయి కాబట్టి మీరైతే ఇప్పుడు మన అకౌంట్ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ విజయ్ సైనింగ్ అప్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా.